సర్వేంద్రియానం నయనం ప్రధానం. మనిషికి కళ్ళు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. కళ్ళు లేని వారు జీవితాంతం ఈ రంగుల ప్రపంచాన్ని చూడలేరు. మరి కళ్ళుండి కూడా ఈ లోకాన్ని చూడలేకపోతే ఎలా ఉంటుంది? బాలల దినోత్సవం సందర్భంగా సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని పిల్లలకు కలిగించింది హైదరాబాద్లోని డైలాగ్ ఇన్ ది డార్క్ రెస్టారెంట్. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి జోయల్ అందిస్తారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ కూడా రకరకాల సంస్థలు ప్రభుత్వం అన్నీ కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మాట వాస్తవమే. కానీ ఈరోజు మనం ఇక్కడ ఇన్నార్బిట్ మాల్లో ఉన్నాము. ఇక్కడ ఇన్నార్బిట్ మాల్లో ఏదైతే డైలాగ్ ఇన్ ద డార్క్ అనే ఈ రెస్టారెంట్ విజువలీ ఛాలెంజ్డ్, అంటే ఎవరికైతే కనబడదో జీవితంలో చూడలేరో వాళ్ళ గురించి ఈ హోటల్ పెట్టారనమాట ఇక్కడ ఒక సంస్థ. కాకపోతే ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక 2-3 స్కూల్స్ నుంచి పిల్లల్ని ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ ఇద్దాము అంటే అంధ విద్యార్థులు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారో వారి జీవితంలో, లేదా అందులో పెద్దోళ్ళైనా కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకని తెలపడానికి కొంతమంది స్కూల్స్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక బ్లైండ్ పర్సన్ ఎలా ఉంటాడో తన లైఫ్లో అనే ఆ లైఫ్ని వీళ్ళు అంత ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అప్పుడు అబోర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపలికి వెళ్ళి వచ్చారు, మొత్తం డార్క్ లోపల. Can you just tell us what was the experience like, you know? My name is Kirti. I'm from Abba International School and I had enjoyed a lot, and I got to know that people should not be seen like down and up. Both should be equal, and we understood that we enjoyed in darkness, and we got to know that we should be equal with everyone. We should not compare with others, and we should be equal, and we should not tease anyone. So when people are blind also, they are taking us and showing senses. We learn about senses and all, touching, feeling. నిజంగా ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. కళ్ళు లేకపోయినా సరే మనము ఎలా చూడొచ్చు అనే స్పర్శతోని ద్వారా నేర్చుకున్నాము. ఇంత బ్లైండ్లెస్గా ఉండడం, డార్క్నెస్, చాలా లైఫ్ చాలా హారిబుల్గా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డార్క్ ఉంటుంది, రూమ్లోకి వెళ్ళాలి అంటే అమ్మో డార్క్ ఉంటుందా, ఎలా ఉంటుందా అని అనిపించింది. నేనే అలా ఫీల్ అయితే లైఫ్ లాంగ్ కళ్ళు లేకుండా ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారో అర్థమైంది. సమాజంలో కళ్ళు లేని వాళ్ళకి, చెవులు వినిపించే వాళ్ళకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఎంత బాధపడతారో అర్థమైంది. మేము టచ్ చేసాము, అవి దాంట్లో పేర్లు మేము చెప్పగలిగాము, కానీ మాతో వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పలేకపోయారు. కానీ దాన్ని టచ్ చేసిన వాళ్ళు చెప్పలేరు. స్మెల్స్ చూసి కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. మేము అవన్నీ స్మెల్స్ చెప్పాము. మాకు అక్కడ క్రికెట్ ఆడిపించారు, కానీ వాళ్ళు కనిపించలేకపోతే ఆ బాల్ని కొట్టలేకపోయారు, ఆ సౌండ్ విని కూడా. కానీ మేము దాన్ని కొట్టగలిగాము. చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలు రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నై ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన పిల్లలు అంటే డైలాగ్ ఇన్ ద డార్క్ అనే ఈ రెస్టారెంట్కి వచ్చిన పిల్లలందరూ కూడా వాళ్ళు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఊహించని ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.